నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము కర్ణాటక రాష్ట్రంలోని ఐహొళే అనే గ్రామంలో ఉన్న రావణపడి గుహ గురించి తెలుసుకుందాము. ఈ ఐహొళే ఒక చారిత్రాత్మక ప్రదేశము. ఇక్కడ 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నిర్మించిన హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు ఉన్నాయి. ఈ చిన్న గ్రామంలో దాదాపుగా 120 దేవాలయ సముదాయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు కొన్ని ఎర్రటి కొండలపైన, కొన్ని వ్యవసాయ భూములలోనూ, కొన్ని మలప్రభా నది పరివాహక ప్రదేశంలోనూ కనిపిస్తాయి. ఈ గ్రామము చారిత్రాత్మక పట్టణమైన బాదామి మరియు పట్టదకలకు సమీపంలో ఉంది. ఇది బాదామి నుండి 35 కిలోమీటర్ల దూరంలోను, పట్టదకల నుండి 10 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయాల్లో చెప్పుకోదగినది రావణపడి గుహ. ఇది శివునికి అంకితం చేయబడిన ఒక గుహాలయము. ఐహొళేలో ప్రసిద్ధి చెందిన దుర్గా టెంపుల్కి దగ్గరలో ఉంది. దుర్గా టెంపుల్ నుండి కాలినడక వెళ్ళవచ్చు. ఈ గుహాలయము 6వ శతాబ్దం నిర్మించబడినది. ఈ గుహాలయం ముఖద్వారం వద్ద మనకు ఒక నంది స్వాగతం పలుకుతుంది. ఈ గుహాలయంలో 3 మంటపాలు ఉంటాయి. ముఖద్వారం ఎదురుగా ఉన్న మంటపంలో ఒక శివలింగం ఉంటుంది. ఎడమ వైపున మండపంలో నిలువెత్తు అర్ధనారీశ్వర శిల్పము, నాట్యభంగిమలో ఉన్న శివుని శిల్పం ఉంటాయి. ఈ గుహలో మనం మహిషాసురమర్దిని శిల్పం కూడా చూడవచ్చు. ఈ శిల్పాలతో పాటు వినాయకుడి శిల్పము మరియు ఇతర దేవతల శిల్పాలు కూడా చూడవచ్చు. ఈ గుహ పైకప్పు మీద స్త్రీ పురుషుల జంట శిల్పాలు కూడా చూడవచ్చు. ఐహొళేకి చేరుకోవడానికి బాదామి నుండి, పట్టదకల నుంచి బస్సు సౌకర్యం ఉంది. బాదామికి రైల్వే స్టేషన్ కూడా ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.